మనిషి యొక్క బాహ్య విధానాలను మాత్రమే గమనిస్తాం. అంతర్ విధానాలు గమనించడం అనేది మానసిక విశ్లేషణ చేస్తే తప్ప అర్థం కాదు. ఉదాహరణకి మీరు చూసే ఉంటే 2014లో మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరు తన పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తన పిల్లల్ని చంపడం అది నేరమే, తను చనిపోవడం కూడా నేరమే. అంత ఉన్నతమైనటువంటి విద్యా విధానంలో ఉండి ఎందుకు చేశాడు? ఇక్కడ ఏం గమనించగలుగుతామంటే ఉన్నత చదువులు ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ మానసిక రుగ్మత రాదని చెప్పలేం. మానసిక రుగ్మత కలిగిన వ్యక్తుల్లో తను హార్మ్ చేసుకునేటువంటి ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పి మీరు ఇంకొక రకంగా చూడు, మానసిక రుగ్మత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి క్రిమినల్ టెండెన్సీస్ ఉంటాయి, నేర ప్రవృత్తి ఉంటుందని చెప్పకూడదు. అది తప్పు. శాస్త్రీయం కూడా నిరూపించబడ్డది. ప్రతి ఒక్క మానసిక రుగ్మత కలిగిన వ్యక్తికి నేర ప్రవృత్తి ఉంటుంది అనేది తప్పు. అలా అని చెప్పి మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి తను హార్మ్ చేసుకునేటువంటి గుణం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది.